రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 6 గాలం కష్టపడి పంట కండ్ల ముందే తడిసి ముద్దవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. సిద్దిపేటలోని హుస్నాబాద్లో అరగంట సేపు కురిసిన వర్షానికి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. నల్గొండలో సాయంత్రం కురిసిన ఈదురుగాలుల వర్షానికి ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసిపోయింది. ఇక మహబూబాబాద్ బయ్యారంలో ఒక్కసారిగా కురిసిన గాలివానకు రేకుల షెడ్డుతో పాటు మొక్కజొన్న పంటలు ధ్వంసమయ్యాయి. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈస్ట్ సెంట్రల్ తెలంగాణలో వర్షాలుంటాయని చెప్పింది. వడగండ్ల వానతో పాటు గాలివానలుంటాయని, గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది వెదర్ డిపార్ట్మెంట్. మరింత సమాచారం మౌనిక అందిస్తారు. మౌనిక, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు భగ్గుమన్నాయి. సాయంత్రం పలు జిల్లాల్లో గాలివాన, వడగళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రావణి, ముందు నుంచి కూడా ఐఎండీ ఒకటే చెప్తున్న పరిస్థితి, వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం అంతా ఎండ కనిపిస్తే మరికొన్ని ప్రాంతాల్లో సడన్ గా వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలిపింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అయితే వర్ష సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా 9 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ఈ ప్రాంతాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడితే కొన్ని ప్రాంతాల్లో మాత్రము వర్షం బీభత్సంగా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్పింది. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో అయితే గాలి కనిపించనుందని కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు వర్షానికి సంబంధించిన అలర్ట్ ని చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, దాంతోపాటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, ఆసిఫాబాద్, దాంతోపాటు నల్గొండ, సిద్దిపేట ఈ జిల్లాల్లో అయితే మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా ఈదురుగాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా ఒక్కసారిగా పడే అవకాశం కూడా ఉంటుందని ముందటి నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లాలకైతే అలర్ట్ గా ఉండాలని కూడా ఇప్పటికే ఇటు కంట్రోల్ రూమ్ కి కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ లో కూడా జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందాక చూసిన మనం దాదాపు 15-20 నిమిషాల పాటుగా అయితే కంటిన్యూస్ గా కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం పడింది. ముఖ్యంగా నల్గొండ కావచ్చు, వరంగల్, దాంతోపాటు సిద్దిపేటలోని హుస్నాబాద్ లో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే వర్షం బీభత్సం చూపించింది. దీంతో మక్క, వరి, దాంతోపాటు మామిడి రైతులకు అయితే చాలా పంట నష్టం జరిగిందని కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇటు బయ్యారంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఒక్కసారిగా వర్షం పడడంతో ఆ స్థానికులంతా కూడా కాస్త భయానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పొద్దంతా ఎండుండి ఒక్కసారిగా ఇంత వర్షం పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కాబట్టి అక్కడ ఉన్న సామాన్లన్నీ పడిపోవడం, దాంతోపాటు రేకుల షెడ్లన్నీ కూడా కిందకి పడిపోవడం, ఇవన్నీ చూసి కాస్త ఆ స్థానికులు కాస్త ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇదే రెయిన్ఫాల్ రేపు కాస్త స్లో డౌన్ అయినప్పటికీ కూడా ఈ మంత్ 5th, 6th మరొకసారి రెయిన్ అలర్ట్ ఎక్కువగానే ఉంటుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలతో కూడిన వర్షం కారణంగా చాలా వరకు అయితే ఎవరి ఇంట్లోకైనా బయటికి రావద్దు. ముఖ్యంగా ఈ వరి కావచ్చు, మక్క రైతులు, ఈ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ యొక్క దానాన్ని కూడా సేఫ్గా పెట్టుకోవాలి. అట్లనే ప్రభుత్వం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రిడిక్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా ఈ 2 రోజులే ఉంటుంది, ఈ రోజు నుంచి అంత ఎండలు కానీ వర్షం కానీ ఉండదని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా మ్యాప్ అంతా కూడా తారుమారిపోయింది. ఈ రోజు దాదాపు అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఎండలో. సో ఈ ఎండకి అన్ని జిల్లాలు కూడా చాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుండే. సడన్ గా ఒక్కసారి వర్షం పడడంతో కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే వర్షము ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది గంటలు అంతే, మరో 2 గంటల్లో అయితే తెలంగాణలో ఇప్పుడు ఇందాక చెప్పిన 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 9 జిల్లాల్లో కూడా మోస్తారుగా స్టార్ట్ అయిన వర్షము, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువగా వర్షం పడి మళ్ళీ సడన్ గా స్టాప్ అయిపోయేలా, ఇలా కంటిన్యూస్ రెయిన్ఫాల్ కాకుండా ఆన్ స్టాప్ మెథడ్ లో కూడా ఈ యొక్క వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా వర్షంలో మార్పులు కనిపిస్తుంటాయి కాబట్టి ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దు. ముఖ్యంగా రైతాంగం కావచ్చు, పంట కోసం అని బయటికి రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళ పంటని సేఫ్ గా పెట్టుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. కాస్త రేపు బ్రేక్ డౌన్ అయినప్పటికీ కూడా రెయిన్ కి
ఈ నెల 5, 6 తారీఖులో మాత్రం మరొకసారి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శ్రావణి.